the Supreme Court guidelines. Nothing. We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We all. స్టేట్ డీజీపీ గారిని నేను స్ట్రైట్గా అడుగుదాం అనుకుంటున్నా కొన్ని ప్రశ్నలు. ఏమైనా డీజీపీ గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మటన్ భోజనాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళేదో పొట్టేలు నరుక్కొని లేకపోతే మేకపోతులు నరుక్కొని వాటిని ఏదో చేశారు అని చెప్పేసి వాళ్ళేదో తీవ్రవాదుల్లాగా లేకపోతే వాళ్ళేదో స్మగ్లర్లాగా లేకపోతే వాళ్ళేదో హత్య చేసిన వాళ్ళలాగా ఏదైతే దేశ వ్యతిరేక శక్తుల్లాగా కస్టోడియల్ టార్చర్ చేసి నడిపించడమే తప్పైతే వెటకారంగా స్టేట్ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి వెటకారంగా ఏదైతే పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అందుకే నడిపించామని చెప్పేసి వెటకారం ఆడతారా? ఏమైనా డీజీపీ గారు, మీరు కాకి చొక్కా వేసుకున్నారా లేకపోతే పసుపు చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తా ఉన్నారా? లేకపోతే పైన కాకి చొక్కా వేసుకొని లోపల పసుపు బనియను పసుపు డ్రైయర్ వేసుకున్నారా? మరి ఇంతలా సామాన్యుల్ని, ఒక చిన్న స్థాయి కార్యకర్తల్ని ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి నడిపించారు కదా. మీరు అసలు చట్టం ద్వారా ప్రజల్ని రక్షించే పోలీసింగ్ చేస్తూ ఉన్నారా లేకపోతే చట్టాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని భక్షించే పోలీసింగ్ చేస్తూ ఉన్నారా? సామాన్య ప్రజలకు ఒక నీతి, కూటమిలో ఉండే వ్యక్తులకు ఒక నీత, న్యాయం డిఫరెంట్గా ఉంటుందా? మరి వాళ్ళేదో సాంప్రదాయం మామూలుగానే ఎక్కడన్నా భోజనాలు పెట్టుకునేటప్పుడు వేటలు నరుక్కుంటారు, సంతర్పణ చేసుకుంటారు, ఏదో చేసుకుంటా పోతుంటారు. అదేదో పెద్ద బూతులా చూపించి అదేదో దేశ ద్రోహంలా చూపించి నడిపించారుగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటివి చేశారు, కానీ వాళ్ళు ఏం చేయరు. పరిటాల శ్రీరామ్ గారు ముందు ఆయన కాన్వాయ్ ముందు నరికారు. మరి వాళ్ళందరినీ కస్టోడియల్ టార్చర్ చేయాలి కదా. చేయకుండా డీజీపీ గారు ఇలా పసుపు చొక్కా వేసుకున్న పోలీస్ లాగా లేకపోతే పసుపు డ్రాయరు పసుపు బనీన్ వేసుకున్న పోలీస్ లాగా మీరు చేసే ఈ పోలీసింగ్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగానికి మీ పోలీసింగ్ అనేది ఓ చెడ్డ పేరు తీసుకొస్తా ఉంది. మీ పోలీసింగ్ అనేది ప్రజలకి పోలీసింగ్ మీద విశ్వాసం కోల్పోయేలా చేస్తూ ఉంది. సో కాబట్టి ఇకనైనా చెప్తా ఉన్న డీజీపీ గారు, భారత రాజ్యాంగం ప్రకారం భారత న్యాయ స్మృతి ప్రకారం డ్యూటీ చేయండి. రెడ్ బుక్ పాలన ప్రకారం డ్యూటీ చేస్తే ప్రజల్లో ఈ పోలీసింగ్ పట్ల చులకన భావం ఏర్పడడం మాత్రం ఖచ్చితంగా ఖాయం.